హాయ్ గాయ్స్, ఈసారి వినాయక చవితికి అయితే మా గ్యాంగ్ అందరం కలిసి అయితే వినాయక చవితికి వినాయకుని తీసుకుని అయితే శ్రీశైలం అయితే పోతున్నాం. ఇంకా శ్రీశైలం పోతుంటే మనకైతే అచ్చంపేట రూట్ లో అయితే ఉమామహేశ్వర టెంపుల్ అయితే ఉంటది. టెంపుల్ మాత్రం ఎగ్దాం ఉంటది భయ్య. అంటే టెంపుల్ కన్నా ఆ ప్లేస్ మాత్రం ఎగ్దాం ఉంటది. ఇదైతే పాత గుడి, మనకి ఎంట్రన్స్ అనమాట. మనకు ఉమామహేశ్వరం పోతే ఎంట్రన్స్ అనమాట. ఇంక మొత్తం మేమైతే డిసైన్ కట్టుకుని పోయినాం భయ్య. మొత్తం ఇంక స్ట్రైట్ పోతే అయితే మెట్ల దారి, ఇట్లా రైడ్ తీసుకుంటే అయితే మొత్తం పైకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా పైన కొండ చివరినే ఉంటారు అనమాట. కొంచెం కొండ పైన ఉంటది భయ. మొత్తం ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇదంతా మొత్తం అమరాబాద్ ఫారెస్ట్ అంటారు కదా, అది ఉమామహేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ భయ. ఫస్ట్ అయితే మనం ఇడికెళ్ళి శ్రీశైలం పోతుంటే అయితే కంపల్సరీ అయితే ఇడికెళ్ళి అయితే పోవాలి. ఏకదమ్ ఉంటుంది భయ. ప్లేస్ మాత్రం మామూలు ఉండదు. ఒకసారి చూడండి, మొత్తం మొత్తం చూపిస్తాను. ఇంకా మా డిసైమ్ చూడుతుంది. ఇంకా డిసైమ్ నిండా వచ్చినాము. ఫుల్ కోతులు ఉంటాయి భయ. ఇంకా మొత్తం అయితే అందరూ అయితే దిగుతారు. నేనైతే ముందే దిగినా. ఇంకా వినాయక చవితి రోజు అయితే వినాయకునికి వేసుకున్న బట్టలు అయితే వేసుకొని వచ్చేసాడు అనమాట. ఇంకా కోతులో శానం అయితే నన్ను పడం కప్పమని చెప్తున్న బ్యాలన్ మీద. ఇంకా ఉంటాయి కదా భయ, ఫుడ్ తెచ్చుకునే రొట్టెలు చపాతీలు ఏమైనా ఉంటే మాత్రం కోతులు అయితే గుంజుకొని ఉంటాయి. ఇంకా గీడైతే కొబ్బరికాయలు అయితే అమ్ముతారు అనమాట. కొబ్బరికాయలు తీసుకొని అడుగుతారు. గీడైతే పెద్దగా కుట్టోళ్ళు అయితే ఉండరు. మొత్తం కొబ్బరికాయలు అనుకుంటోళ్ళు అవి ఉంటాయి. ఇంకా కోతులు ఎక్కువ ఉంటాయి భయ, మరి ఘోరంగా ఉంటాయి కోతులు అయితే. నిన్నైతే ఏమి తినని అసలు, మరి ఘోరంగా అంటే ఘోరంగా ఉంటాయి కోతులు అయితే. ఇంక ఇది వచ్చేసి అయితే ప్రసాదక ఉంటారు. ఇంకా లడ్డు పులిహోర అయితే దొరుకుతుంటాయి అనమాట. ఇంకా చూడండి దానికైతే ఎంత కంచగట్టారు, ఎందుకంటే కోతులు అట్లా ఉంటాయి అనమాట. ఇంకా చక్కున తీసుకొని అయితే మనం బ్యాల్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే చక్కున ఎత్తుకొని అయితే పోతాయి అవి. ఇంకా అట్లా ఉంటది. ఇంకా కిందికి దిగుతుంటే మొత్తం బండలతోనే ఉంటారు కింద. ఇదే బండను కొట్టేసి అయితే ఇక్కడనే బండలు అయితే వేసారు కింద. ఏకదమ్ ఉంటుంది భయ మొత్తం గుడి. ఇదైతే మెయిన్ గుడి అనమాట, మెయిన్ గర్భగుడి. ఇంకా చిన్న కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బయట. గజస్తంభం అయితే పెడతారు మంచిగా పెద్దది. ఇంకా లోపల మాత్రం శివుడే ఉంటాడు ఇక్కడ కూడా. ఇట్లా పోతా ఉంటే అయితే మనకైతే మంచి మంచి ఇట్లా బిల్డింగ్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ ప్లేస్ అయితే జస్ట్ కొండ చివరి ఉంటుంది భయ. జస్ట్ ఒక 50 ఫీట్స్ ఉంటుండొచ్చు అంతే, అంతకు మించి పెద్ద ఉండదు. వెడల్పు కూడా జస్ట్ 50 ఫీట్స్ ఉంటది. దానిపైన అయితే ఈ ఉమ్మేశ్వరం అనేది ఏర్పడ్డది. ఇంకా చూడండి మనకైతే ఎటు చూసిన ఫారెస్ట్ కనిపిస్తుంది. ఇండ్లు అయితే సామాన్యంగా అయితే కనిపించవు, ఊర్లు కనిపించవు. ఇదైతే వంటశాల. ప్రతిరోజు అయితే అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట. అదే గింజలు కడిగేది. ఇంకా ముందర పోతే అయితే మనకు వంటశాల కనిపిస్తుంది. వంటశాల చూపిస్తాను. అట్లయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా వాటర్ చూడండి భయ, వాన వస్తే మాత్రం ఘోరంగా వస్తుంటాయి. మొత్తం వాటర్ ఫాల్స్ వచ్చినట్టే వస్తుంటాయి. ఇంకా ఫుల్ వాటర్ అయితే కిందకి అయితే కాలుతుంటాయి అనమాట. మనకు నిత్య అన్నదాన స్తోత్రం అంటే మనకు ప్రతిరోజు అన్నం అయితే పెడతారు అనమాట. ఇక్కడ 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే అన్నం పెడుతుంటారు. ఇంకా చూడండి భయ, ఇవన్నీ షటర్లు అంటే జాతర షటర్లు. ఇవైతే ఇంకా తెరవలేదు అనమాట. ఇంకా దాదాపు అయితే పెద్దగా అయితే అమ్మన్నారు. ఇంకా ఇక్కడైతే వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా దేవాలయంలో ఈ ఖర్చు అయితే పెట్టుకుంటారు అనమాట. గుడిలో పెట్టుకుంటారు, ఉమామహేశ్వరం గుడిలో పెట్టుకుంటారు అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికి భక్తులకు అయితే 12 నుంచి 2 వరకు అయితే కంపల్సరీ అయితే అన్నదాన కార్యక్రమం అయితే పెడుతుంటారు అనమాట. మనకైతే మొత్తం ఫారెస్ట్ ఏకదం ఉంటుంది భయ. ప్లేస్ మాత్రం కంపల్సరీ శ్రీశైలం వెళ్తుంటే అయితే ఈసారి అయితే కంపల్సరీ చూడుర్రి. ఇక్కడనే అయితే ఆయుర్వేదం కూడా అమ్ముతుంటారు అనమాట పెట్టుకొని. కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడనే ఆయుర్వేదం కూడా అమ్ముతుంటారు అనమాట గుడి దగ్గరనే. ఇంకైతే ఇక్కడ వాటర్ అనమాట, కొత్తగా కట్టారు అనమాట. స్నానాలు చేయడానికి అయితే కొత్తగా కట్టారు. స్నానాలు చేయడానికి కానీ ఫేస్ వాష్ ముఖం కూడా కడుక్కోవడానికి అయితే కొత్తగా కట్టారు. ఈ వాటర్ మొత్తం అయితే కొండపై నుంచి వచ్చేదాన్ని స్టోర్ చేసి అయితే ఇట్లా పైప్ల ద్వారా అయితే పంపిస్తుంటారు. ఇంకా కూర్చొని అయితే చేసేపు అయితే ఇట్లా రెస్ట్ తీసుకొని అయితే ఆడాడు అయితే బెంచెస్ అయితే వేసారు. ఇంకా చూడండి భయ, ఏకదమ్ ఉంటుంది, మామూలు ఉండదు. మొత్తం కొండలే, మొత్తం చెట్లు ఫారెస్టే ఉంటది. ఏకదమ్ ఉంటది, మామూలు ఉండదు. ఈ ప్లేస్ చూస్తే అయితే మీరైతే మస్తు ఖుషి అవుతారు భయ. ఇంకా అట్లుంటది ఈ ప్లేస్ అయితే. ఇంకా పైన కూడా అయితే ఇంకోటి అయితే రెడీ అవుతుంది, మంచి వ్యూ ప్లేస్ అయితే. ఇంకా దానికైతే ఇంకా ఓపెన్ కాలేదు. దానికి పోవడానికి మెట్లు కూడా నేను చూపిస్తాను, ముందర ఉంటది అనమాట. ఇంకా చూడండి ఎటు చూసిన కొండ చూడండి ఎట్లుందో. ఇంకా పైన అయితే చిన్న చిన్న గుహలు ఉంటాయి అనమాట. అప్పట్లో ఋషులు అల్లీలు యజ్ఞాలు చేసుకునే అంట అన్ని చిన్న చిన్న గుహలు ఉంటాయి అనమాట, పైన ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళి వచ్చిన వాటర్ అయితే ఆ ట్యాంక్ లో అయితే స్టోర్ చేస్తారు అనమాట. స్టోర్ చేసి అయితే వస్తాయి. ఇంకా కింద అయితే మరుగుదొడ్లు అయితే ఉంటాయి. ఇంకా వాడుకోవడానికి ఏ పడతాడు ఆడుకోకుండా గుడి యజమాన్యమే మంచి మరుగుదొడ్లు కూడా కట్టించింది అనమాట. ఇట్లా పోతుంటే చూడండి ఎంత పెద్ద ఉంది. ఇది చిన్నగా ఉంటుంది, చిన్న ప్లేస్ అనమాట. అంటే చూడడానికి అయితే చిన్న ప్లేసే, కానీ ఆ చిన్న ప్లేస్ ఉన్నాయి కొన్ని బిల్డింగ్లు గుళ్ళు అయితే అట్లా అద్భుతంగా అయితే కట్టించారు అనమాట. ఏకదమ్ ఉంటుంది భయ, మామూలు ఉండదు ప్లేస్ అయితే. కింద మనకి ఎటు చూసినా కానీ రాతి బండనే ఉంటారు అనమాట, రాయితో కొట్టిన బండ. ఇంకా బండ కూడా ఈ కొండలనే కొట్టారు అనమాట. అదే బండ తీసుకొచ్చి అయితే వేసారు. ఇంకా చూడండి కోతులు మాత్రం ఘోరంగా ఉన్నాయి చూడండి. మనకి రైట్ సైడ్ లా ఘోరంగా కోతులు ఉన్నాయి. ఇంకా అందుకే నేను దూరం నడుస్తున్నా. ఇంకా కోతులు అంటే భయం ఉంటుంది, పుసుకున్న మీదకి వస్తాయని. ఇంకా అవైతే రావులే అంత ఈజీగా, కానీ వస్తే ఏమన్నా భయంతో దూరం దూరం ఉండాలి. ఇంకా చూడండి మొత్తం ఎంత బాగుందో గ్రీనరీగా, ఎటు చూసినట్టు. అచ్చంపేట దగ్గరనే ఉంటది గాయస్. శ్రీశైలం వెళ్తుంటే మనకు కొండ ఎక్కగానే రైట్ సైడ్ తీసుకుంటే అయితే ఈ ప్లేస్ అయితే వస్తుంది, ఉమామహేశ్వరం. మామూలు ఉండే మనం అక్కడికి వెళ్ళి వచ్చిన చూడండి, మెట్ల దారి కనిపిస్తుంది మనకి. ఆ కింద హనుమాన్ గుడి అయితే కనిపిస్తుంది. అదే మనం ముందరకు వచ్చిన తర్వాత అయితే మనకు పాపనాశన గుండం అయితే కనిపిస్తుంది.
ఇక్కడైతే ఎవరు స్నానం చేయరాదు. ఈ పాపనాశనం గుండం అనేది అయితే మంచిది అనమాట, అందుకే ఇక్కడ స్నానం చేయరాదని రాశారు. ఇవైతే దిగే మెట్లు. మనమైతే ఇక్కడ ఇట్లా వెళ్దాం శ్రీశైలానికి ఉత్తరాధారి. ఇడికి వెళ్ళి కూడా శ్రీశైలం డైరెక్ట్ వెళ్ళొచ్చంట. నేను ఆ గుహ కూడా మీకు చూపిస్తాను డైరెక్ట్. ఈ స్టెప్స్ అయితే పైకి అయితే వెళ్ళాలి, పాపనాశనం గుండం కాడికి అయితే వెళ్ళాలి. ఇంకా వాటర్ అయితే ఎప్పుడు వస్తాయి, ఎండాకాలం, వానకాలం, చలికాలం అని కాకుండా ఏ కాలం అయినా అడికెళ్ళి అయితే వాటర్ వస్తుంటాయి. అంత అద్భుతంగా ఉంటది. పైన చూపిస్తాను మీకు. ఇవైతే దిగే మెట్లు అనమాట, చిన్న కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. మనమైతే ఇట్లా ఎక్క మెట్ల కాడికి అయితే ఎక్కుదాం. ఇంకా మా గ్యాంగ్ అంతా అయితే ఎక్కుతుంది. ఇవైతే మొత్తం మన రాళ్లతో అయితే కట్టారు మంచిగా మెట్లు అయితే ఎగ్దాం ఉంటుంది అనమాట, మామూలు ఉండదు. ఇప్పటిదాకా పైన ఇంకో ప్లేస్ రెడీ అవుతుందని చెప్పిన కదా, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న మెట్లయితే అవికి వెళ్ళడానికి అయితే దారి అనమాట. ఇలా చేతికి ఏమైనా కంకణాలు అవి ఉంటే మాత్రం ఇచ్చి రాయి చెట్టు కడతారు అనమాట. మొత్తం ఈడ కట్టేస్తారు. కంకణాలు కానీ లేకపోతే చిన్న చిన్న గాజులు కానీ కోరికలు కోరుకొని అయితే మర్రి చెట్టుకి అయితే కట్టేస్తారు అనమాట. ఇప్పటిదాకా మీకు పైన ప్లేస్ ఉందని చెప్పిన కదా, ఆ ప్లేస్ కి అయితే ఈ మెట్లు ఇంకా ఓపెన్ కాలేదనమాట. మెట్లు అయితే రెడీ అయినాయి. ఇంకా పైన కూడా ప్లేస్ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడికైతే మనం అయితే ఆలో వేయలేదు అనమాట ఆ రోజు అయితే. ఇవైతే కోరికలు కోరుకొని అయితే రాళ్ళు అయితే వేరుస్తుంటారు. ప్రతి పుణ్యక్షేత్రం కాడ అయితే ఇట్లా మెట్లెక్కే దారిలో కంపల్సరీ అయితే ఇట్లా కడుతుంటారు అనమాట. తోవలు కానీ మెట్లెక్కే దారిలో కానీ ఇట్లయితే చేస్తారు. ఇట్లా రాళ్ళు వేరుస్తారు. ఇంకా రాళ్ళు వేసి అయితే కోరికలు కోరుకుంటే తీర్థాన్ని అయితే ఇవైతే వేరుస్తుంటారు అనమాట. ఇంకా మనం అయితే ఒక మామూలు అయితే కూడా పెడుతున్నారు అనమాట, చూస్తారు. ఆడ పైన కూడా పేర్లు అవి రాసింది అనమాట. వచ్చిన వాళ్ళంతా పేర్లు రాస్తున్నారు అనమాట. ఆ పేర్లు అయితే వేరుచున్నాయి. ముసలు ఉంటుండే ఇలా ఆ ముసలు అల్ల మా దగ్గర చిల్లర ఉంటే అల్ల వేసిపోయేది అంతే. ఇప్పుడు ఇదంతా ప్రచారం కోసం నవదేవతను తిరుగువాడ వేరే దేవుడు అది శివలింగం కట్టారు. అక్కడ చిన్న ఉంటుండేది, నీళ్ళు తీస్తా ఉంటే ఈ గుణవన నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు. ఎండాకాలమైన వానాకాలమైన ఎప్పుడైనా ఇందులో నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్ళతోనే శివలింగాన్ని కడుగుతారు అనమాట. ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ ఈ నీళ్ళతోనే శివలింగాన్ని కడుచుకుంటా మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే నెరవేరుతా అని ఇక్కడ ఉన్న భక్తులందరూ నమ్ముతారు. చూడండి అక్కడ లోపలికి వెళ్ళి వస్తున్నాయి వాటర్ అన్ని. రాయితో ఎక్కిరు. ఇక్కడ శివలింగం పైన ఇట్లా వాటర్ పోసుకుంటా మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులందరూ నమ్ముతారు. పల్లె గబ్బర్లు శివలింగం పైన వాటర్ పోసి మీ మనసులో కోరిక కోరుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాటర్ దార వస్తుంది. దీని నుంచి వెళ్తుంటే మనకు శివుడు దీవించినట్టు అన్నమాట. ఈ వాటర్ దారకి వెళ్ళి కిందికి వెళ్ళిపోవాలి. ఈ మేట దార ఇట్లా మెట్లుంటాయి. ఈ వాటర్ దార ఎప్పుడు ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలం అయినా ఈ వాటర్ దార వస్తూనే ఉంటది. ఈ వాటర్ దార కిందికి వెళ్ళిపోవాలి. త్వరగా మేము డీసీఎం కట్టుకొని వచ్చాం కదా, మొత్తం మా ఊరు వాళ్ళంతా వచ్చారు. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అందరం కలిసి వస్తాం డీసీఎం లో. అందరు ఇప్పుడు ఇప్పుడే పైకి మెట్ల పైన వచ్చేసారు ఒక్కొక్కరు. పరమశివుడు అయిన శివుని దర్శనానికి అయితే వచ్చారు అందరూ. పాపనాశిని అంటారు. పాపనాశనం అంటే ఉమామేశ్వరం దగ్గర. శివం సుందరం ఓం నమ శివాయ అనే కొటేషన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ రాగానే. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు ఈ యొక్క దర్శనానికి. మా వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు, అందరూ ఒకటేసారి కాకుండా అందరు వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యారు. అందరు శివలింగం ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళే. శివన్ కోరా శ్రీశైలం పోదనే ఉంటావు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి చూడండి ఏ కూలిపోలే శ్రీశైలానికి దారి అక్కడ రాశి కూడా ఉంది చూడండి. చూడండి మొత్తం శ్రీశైలం దారి లోపడుతుంది కానీ ఆల్రెడీ మొత్తం క్లోజ్ అయిపోయింది. అదో గబ్లా వస్తుంది చూస్తున్నాయి చూడు అవన్నీ గబ్లా మొత్తం క్లోజ్ అయిపోయింది దారి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తలేదు. ఉందిరా ఇక్కడ ఉంది గబ్లా ఉన్నాయి పైన ఇలా వెళ్ళేస్తే మొత్తం. ఇంకా నెక్స్ట్ అయితే శ్రీశైలం ఫుల్ వీడియో తీసుకుందాం గైస్. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనం ఫాలో అవుతూనే ఉండండి.